సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దాన్ని బోధించలేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదవంశస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనమును చేయుచు నా పితరుల పారంపర్యమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధిక ఆధిక్యత నొందినవాడు మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచు అనుగ్రహింపినప్పుడు మనుష్యుల మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేము యొద్దకు అయినను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటు పైన 3 సంవత్సరముల తరువాత కేఫాను పరిచయము చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనితో తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు కానీ ప్రభు యొక్క సహోదరునైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయంలో ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యూద సంఘము వారికి నా ముఖ పరిచయము లేకుండాను కానీ మునుపు వాడును తాను పూర్వమందు పాడు చేయవచ్చు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడనే సంగతి మాత్రమే ఎరిగి వారు నన్ను బట్టి దేవుని మహింపరిచిరి. చదవబడిన వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన. కృపయు కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసి ఉన్నాం. వాక్యములో దాగి ఉన్న సత్యములను గూఢార్థములను మీరు మాకు వివరించండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. అయోగ్యుడైన నన్ను, నా ఆలోచనలు, నా మాటలు మరుగుపరిచి, తలంపులు మరుగుపరిచి మీరే మా అందరికీ బోధించమని, మీ వాక్యమును అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని మీ కృపను మాకు అనుగ్రహించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి చదవబడిన ఈ వాక్య భాగములో మరి గడిచిన దినములో మరి ఎవరు శాపగ్రస్తుడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసాం. దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి, సత్య బోధను వక్రీకరించి లేదా భిన్నమైనటువంటి బోధను ఎవరైతే ప్రకటిస్తారో అలాంటి వ్యక్తి శాపగ్రస్తుడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అది నేనైనా, నాతో ఉన్నటువంటి సహోదరులైనా, దేవదూత అయినా, మరి ఇంకెవరైనా సరే అలాంటి వాక్యాన్ని గనక ప్రకటిస్తే ఆ వ్యక్తి శాపగ్రస్తుడు అవుతాడు అనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. అయితే మరి పౌలు మీద కూడా ఒక తప్పుడు ఆరోపణ మోపబడినట్లుగా మనం చూసాం. ఏంటంటే మరి మనుషులను సంతోషపెట్టేటువంటి వాడుగా మరి పౌలు ఉన్నాడు. ఒకరికి ఒక దగ్గర ఒకరికొకలాగా మాట్లాడుతున్నాడు అని బోధిస్తున్నాడు అనేటువంటి నింద అతని మీద వేయబడినట్లుగా కూడా మనం చూసాం. ఆ నిందను బట్టి అతడు మరి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏంటంటే, నేను మనుషులను సంతోషపెట్టడానికి నేను ఈ పని చేయట్లేదు, దేవుణ్ణి మెప్పు పొందడానికి కూడా నేను ఈ యొక్క పని, ఈ మాటలు, ఈ సువార్త నేను ప్రకటించట్లేదు. మనుష్యులను సంతోషపెట్టేటువంటి వాడనే గనక అయితే నేను ఎప్పటికీ దేవుని యొక్క పరిచారకుణ్ణి నేను కాకపోదును అనే మాటలు మరి తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 11వ వచనం నుండి ఆ కాంటెక్స్ట్ మారుతూ ఉంది. ఏంటంటే, అతని సువార్త ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ఒక అంశాన్ని మరి పౌలు తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని సువార్త
యొక్క మూలము ఎక్కడి నుండి వచ్చింది అని మనం చూస్తే, మరి దేవుని యొద్ద నుండే అది నాకు అనుగ్రహింపబడింది. దేవుని యొద్ద నుండే అది నాకు అనుగ్రహింపబడింది. మనుష్యులెవరు 12వ వచనంలో మనం చదివితే, మనుష్యుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవరు దాన్ని బోధించలేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించింది. కాబట్టి ఈ సువార్త అపొస్తలుడైన పౌలుకి ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, దేవుడే స్వయంగా ఈ ప్రత్యక్షతను అపొస్తలుడైన పౌలుకు ఇచ్చాడు అనేది మనం చూస్తా ఉన్నాం. దాన్ని సపోర్ట్ చేస్తూ కింద వచనాలన్నీ కూడా మరి వ్రాయబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎలాగా మరి వచ్చింది అనేటువంటిది మనం యోచన చేసినట్లయితే, మొదటిది మనుష్యుల యోచన ప్రకారమైనది ఇది కాదు అనే విషయాన్ని భక్తుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఒకవేళ మరి మానవుని మనస్సులో నుండి గనక ఒకవేళ ఉద్భవిస్తే, మనుష్యుల యొద్ద నుండే గనక ఈ సువార్త వస్తే మనుష్యులు దీన్ని అంగీకరిస్తారు కదండి. మనుష్యులకు ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? మనుష్యుల యొద్ద నుండి వచ్చింది కాబట్టి. కాబట్టి 2000 సంవత్సరాల నుండి సువార్త ప్రకటింపబడుతున్న ఈ సువార్తను ఆ దినాల్లో నుండి, ప్రారంభ దినాల్లో నుండి సువార్తను ప్రజలు తిరస్కరిస్తూనే వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సువార్త మూలం ప్రజల్లో నుండి వచ్చింది కాదు అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ప్రజల్లో నుండి వచ్చిందైతే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేది, ప్రజలు అంగీకరించేవారేమో. కానీ ఇది ప్రజల్లో నుండి రాలేదు అనడానికి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ సువార్త తిరస్కరింపబడుతూనే ఉన్నది అనడానికి ఒక కారణము మరి మనుష్యుల యోచన నుండి వచ్చింది కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. తర్వాత అతడు అంటున్నాడు, నేను ఏ మానవుని యొద్ద నుండి దీన్ని నేను పొందలేదు, ఒక దేవదూత అయినా సరే నాకు దీన్ని తెలియపరచలేదు అనేది మనం చూస్తా ఉన్నాం. దేవదూతలు సువార్తను మరి అందించడం అనే ఉద్దేశాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఈ ఏదైతే ధర్మశాస్త్రం ఉందో అది దూతల ద్వారా అనుగ్రహింపబడింది అనేటువంటి ప్రచారం ఉంది. లేదా మరి దూతల ద్వారా పొందబడిన ధర్మశాస్త్రము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది దూతలు కూడా ఇది అందించలేదు అనేటువంటిది పౌలు అక్కడ ప్రస్తావన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. తర్వాత ఈ మానవుడు మానవుడు దగ్గర నుండి నేను దీన్ని నేర్చుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఎవరు కూడా ఇది మరి పౌలుకు బోధించలేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అననీయ కానీ, లేదా పేతురు కానీ, యాకోబు కానీ, యోహాను కానీ, బర్నబా కానీ, మరి ఏ వ్యక్తి కూడా ఈ బోధను పౌలుకు ప్రకటించలేదు లేదా బోధించలేదు, అతనికి నేర్పించలేదు ప్రియులారా. సాక్షాత్తు దేవుడే మరి ఈ బోధను అపొస్తలుడైన పౌలుకు బోధించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము మనం చూసినట్లయితే, అతడు మార్పు పొందిన తర్వాత దేవుడు అతన్ని కలుసుకున్న దమస్కు మార్గంలో దర్శించిన తర్వాత అతడు మరి 13వ వచనము, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేయవలెనని అతని గూర్చి అనేకుల వలన వింటిని. సాక్షాత్తు అననీయే సాక్ష్యం ఇస్తున్నాడు ఇతని గురించి. ఏంటంటే, ఇతడు క్రీస్తును అనుసరించినటువంటి వారిని హింసించేటువంటి వాడు, లేకపోతే వారిని చంపడానికి పూనుకున్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని నీవు మరి చేరదీస్తున్నావు ఏంటన్నట్లుగా వ్యక్తిని గురించి, లేదా సౌలుని గురించి మరి సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అననీయ ఏమీ మరి ఇతనికి నేర్పించలేదు అనేది మనం చూస్తున్నాం. పోనీ ఈ పితరులైనటువంటి లేదా ఆ సంగమునకు పునాదులైనటువంటి పేతురు, యాకోబు, యోహానులు కానీ వీరికి బోధించారని చూస్తే
వాళ్ళనే సరిదిద్దినట్లుగా అపోస్తలుడైన పౌలు మరి సరిదిద్దినట్లుగా మనం చూస్తున్నాం. పౌలును చూసి వాళ్ళు భయపడినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి వారెవ్వరి దగ్గర నుండి సువార్త రాలేదు. డైరెక్ట్‌గా దేవుని యొద్ద నుండి నాకు వచ్చింది అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ సువార్త మూలము మరి దేవుడు బయలుపరచుట వలననే ఇది నాకు సంభవించింది అనే మాటను రాస్తా ఉన్నాడు. 22వ అధ్యాయము అపోస్తల కార్యాలు మనం చదివితే 22వ అధ్యాయము 14వ వచనము ఈ విధంగా రాయబడతా ఉంది. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. చూడండి, ఆ దేవుడు తన చిత్తాన్ని సౌలు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఆయన నోటి మాటను వినటానికిని పౌలును నియమించినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడే స్వయంగా తన నోటి మాట ద్వారా తనని చూడడానికి, క్రీస్తు ప్రభువుని చూడడానికి, ఆయన నోట నుండి మాటలు వినడానికి దేవుడు ఆయనను నియమించున్నాడు అనే విషయాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ సువార్తకు మూలం ఎవరంటే దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే ప్రత్యక్షంగా ఆయన కారకుడు. మరి ఆ పునరుద్ధానుడైన క్రీస్తును మరి శరీరంతో కూడా అతడు చూసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇదే అపోస్తల కార్యాల్లో 26వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే 26:16, నీవు నన్ను చూచియున్న సంగతిని గురించి నేను నీకు కనబడబోవు సంగతులను గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నా. దేవుడు అపోస్తలుడైన పౌలుకు ఎందుకు కనపడ్డాడు, ఎందుకు అతనితో మాట్లాడాడు అని మనం చూస్తే, ఈ విషయాలన్నిటి నిమిత్తము సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు అపోస్తలుడైన పౌలుకు కనిపించాడు, అతనితో మాట్లాడాడు అనే విషయాలను తనే తెలియపరుచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ సువార్త యొక్క మూలము క్రీస్తు యొద్ద నుండి వచ్చింది. మరి ఎవరు మనుష్యుల యోచన నుండి ఇది కలగలేదు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సువార్త మరి నేరుగా మరి వచ్చినందువలన ఏ ఒక్కరూ దీన్ని వ్యతిరేకించడానికి అవకాశము లేకపోయింది. అపొస్తలులు అయినటువంటి యోహాను, పేతురు, ఆ తర్వాత యాకోబు, వీళ్ళు కూడా మరి సువార్త నిమిత్తము ఇతడు చేసినటువంటి ఏదైతే కొన్ని యూదులకు మాత్రమే సున్నతి, అన్యులకు సున్నతి అవసరం లేదు అనేటువంటి ఈ ఏదైతే నూతనమైన విధానము వారికి ఇచ్చాడో, అపోస్తలులు సైతము దాన్ని అంగీకరించవలసి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఇంతటి 2వ అధ్యాయం నుంచి మనం చూస్తే కొన్ని 2 వర్గాల మధ్య ఈ క్లాషెస్ మనం చూడగలుగుతా ఉన్నాం. ఏంటి ఈ క్లాషెస్ అని చూస్తే, ఒకటి తీతు అనేటువంటి ఒక వ్యక్తి, తిమోతి అనేటువంటి ఒక వ్యక్తి, ఈ 2 వ్యక్తులను మనం చూసినప్పుడు, ఒక వ్యక్తిని తిమోతినేమో సున్నతి చేయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తిమోతికి సున్నతి ఇచ్చి తనతో పాటు సువార్తకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. అదే తీతునేమో సున్నతి తీసుకోవాల్సిన అవసరం లేదని సున్నతి లేకుండా తనతో పాటు పరిచర్యకి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. ఇది చూసినప్పుడు మరి బయట వాళ్ళు ఏమనుకుంటారు, యూదులేమో యూదుల్లాగాను అన్యులేమో అన్యుల్లాగా ఇతడు ప్రవర్తిస్తున్నాడు, ద్వంద్వ వైఖరి చూపిస్తున్నాడు అని ఇతని మీద మరి సువార్తను వక్రీకరించింది, లేదా వేరొక సువార్త ప్రకటించింది మేము కాదు, నువ్వే 2 రకాల సువార్తలు ప్రకటిస్తున్నావని అపోస్తలుడైన పౌలు మీద మరి నేరారోపణ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 2వ అధ్యాయమును మనం చూసినప్పుడు 2వ వచనం నుండి మనం చూస్తే 1 నుంచి చదువుదాం. అటు పిమ్మట
14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని మరియు నా ప్రయాసము వ్యర్థము అవునేమో అని వారికిని ప్రత్యేకంగా విషద పరిస్థితిని. తీతు గ్రీసు దేశస్థుడైనను అతడి సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనము చేసుకునవలనని క్రీస్తు యేసు మనలను రహస్యంగా తేబడిన దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఇది కపట సహోదరుల వలన అంటే నిజంగా వారు క్రీస్తును అనుసరించిన వారు కాదు. వారు ఏం చేస్తున్నారంటే తీతు అనేటువంటి ఈ వ్యక్తిని, ఇతడు గ్రీసు దేశస్థుడు. ఈ గ్రీసు దేశస్థుడికి వీళ్ళు ఏం చేయాలని ఇష్టపడుతున్నారంటే బలవంతంగా ఇతనికి సున్నతి చేయించాలని చూస్తూ ఉన్నారు. బలవంతంగా సున్నతి చేయించాలని చూస్తున్నారు. అయితే గ్రీకు దేశస్థుడు అతని కోసం రాయబడుతుంది గ్రీకు దేశస్థుడు. అయితే సున్నతి ఎవరికి అవసరమో పోయిన వారంలో కూడా మనం చెప్పాం. సున్నతి అనేటువంటిది హెబ్రీలకు మాత్రమే లేదా యూదులకు మాత్రమే అనేది మనం గమనించాం. ఎవరైతే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడో, అబ్రహాంతో 15వ అధ్యాయంలో నిబంధన చేశాడో, ఆ నిబంధనలో పాల్గొనాలి అని ఎవరైతే ఇష్టపడతారో, లేకపోతే ఎవరైతే ఆ నిబంధనని నమ్ముతారో, ఆ నమ్మిన దాని యొక్క చర్యే మనము ఈ సున్నతి పొందడము అనే విషయాన్ని నేర్చుకున్నాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుని చేసిన నిబంధనని నమ్మాడు. తనకి దేవుడు ఆ భూమిని స్వాస్యంగా ఇస్తాడు తన కుమారుడికి అనే విషయం నమ్మాడు. నమ్మి తనతో ఉన్న ఇంట వారందరికీ కూడా ఆ దినమున సున్నతి చేయించాడు అని 17వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చదివాం. కాబట్టి ఆ అబ్రహాము నిబంధన ప్రకారము ఎవరెవరైతే అబ్రహాము సంతానము ఉన్నారో వారందరూ కూడా ఆ అబ్రహాము నిబంధనను నమ్మి, అంటే దేవుడు మాకు కనాన్ని స్వాస్యంగా ఇస్తాడు అని ఏ యూదులైతే నమ్మి సున్నతి పొందుతున్నారో ఆ చర్యని మనం ఎలా చూసామంటే విశ్వాసపు చర్యగా మనం చూసాం. ఎందుకంటే ఆ నిబంధన ఇంకా ముగియలేదు, ఆ వాగ్దానం ఇంకా పూర్తవలేదు. దేవుడు అబ్రహాముకు కనాన్ని స్వాస్యంగా ఇచ్చాడా? ఒక అడుగు కూడా ఇప్పటికీ రాలేదు అబ్రహాముకి. కాకపోతే ఎప్పుడు అబ్రహాముకు అది స్వాస్యంగా వస్తుంది, అతని కుమారునికి స్వాస్యంగా వస్తుంది అంటే క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు కనాన్ని స్వాధీనపరచుకొని దాని నుండి ఆయన పరిపాలన చేస్తారనే విషయాన్ని మనం ఎరుగుదాం ప్రియులారా. కాబట్టి ఈ వాగ్దానము ఇంకా నెరవేరలేదు. కాబట్టి ఆ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని ఈ యూదులందరూ మేము ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడని నమ్ముతున్నాం. కాబట్టి ఆ నమ్మకము వల్ల చేసేటువంటి చర్యే సున్నతి పొందడం అనేది అది ఒక ఆచారపరమైంది కాదు, విశ్వాసపు చర్య. ఎందుకంటే అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం ఇంకా నెరవేరలేదు. ఖచ్చితంగా ఏదైనా వాగ్దానం నెరవేరుస్తాడని యూదులు ఆ వాగ్దానము అబ్రహాముకు చేసిన ఆ నిబంధనను వాగ్దానమును నమ్మి సున్నతి పొందుతూ ఉన్నారు. కాబట్టి అది తప్పులేదు, ఎందుకంటే అది యూదులు విశ్వాసంతో చేసే చర్యగా దాన్ని మనం పరిగణిస్తున్నాం. కాబట్టి కానీ అన్యుడైనటువంటి వ్యక్తి, గ్రీసు దేశస్థుడైన వ్యక్తి ఈ తీతు అనేటువంటి ఈ వ్యక్తిని బలవంతంగా ఇతన్ని సున్నతి చేయించడానికి చూస్తూ ఉన్నారు. అసలు సున్నతి యొక్క అర్థం మనం నిజంగా తెలుసుంటే అబ్రహాము కుమారులైనటువంటి వారు తనతో తన వెలపెట్టి కొన్న ఒకవేళ ఏమంటాం స్లేవ్స్ కానీ లేదా మరొక ఎవరు తన ఇంట నుండినటువంటి వారందరూ కూడా ఆ వాగ్దానాన్ని నమ్మిన వారు, ఆ అబ్రహాము సంతానికులుగా పిలువబడినటువంటి వారందరినీ కూడా సున్నతి చేయించారు. ఎందుకంటే ఈ వాగ్దానాన్ని నిబంధనని మేము నమ్ముతున్నాము అని తెలియచెప్పడానికి సున్నతిని
మరి ఆ గుర్తుగా మనం చూస్తా ఉన్నాం. దీన్నే మనం ఏమంటామంటే సైన్ ఆఫ్ అబ్రహామిక్ కవెనెంట్. అబ్రహాము నిబంధనకు గుర్తు ఏంటంటే సున్నతి పొందడం. నేను అబ్రహాము నిబంధనని నమ్ముతున్నాను అని యూదుడు చెప్తే దాని అర్థం ఏంటంటే సున్నతి పొందాలి. నేను నమ్ముతున్నానని చెప్పి సున్నతి పొందకపోతే అది రైట్ అవ్వదు. నేను నమ్ముతున్నాను దానికి గుర్తు ఏంటంటే నేను సున్నతి చేయబడ్డాను అని. అందుకనే దేవుడు మోషేకు ఇలాగా పొదల్లో కనపడి, నేను నీకు ఆ దేశమునకు పంపిస్తున్నాను, నిన్ను ఆ ప్రజలను నువ్వు విడిపించాలి, నేను చెప్పేటువంటి చోటకు వారిని తీసుకొచ్చి నన్ను ఆరాధించాలి అని దేవుడు ఆ మోషేతో మాట్లాడినప్పుడు మోషే ఏయో కారణాలు చెప్తాడు. అయితే దేవుడు మరలా వాటన్నిటినీ నేనున్నాను నీకు ఎందుకు అని అతడు ధైర్యపరిచి పంపించిన తర్వాత అతని భార్య, అతని కుమారుడు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. అయితే దేవుడు ఆ పిల్లవాడిని చంపడానికి సిద్ధపడ్డాడు అనే విషయాన్ని మనం ఇదివరకు కూడా మనం చదివి ఉన్నాం. ఎందుకు మోషే యొక్క కుమారుని ఎందుకు చంపడానికి దేవుడు సిద్ధపడ్డాడంటే, నిజంగా అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మోషే నమ్మి ఉండుంటే ఆ నమ్మకానికి గుర్తుగా ఇతను ఏం చేసేవాడు, తన కుమారుని సున్నతి చేయించి ఉండేవాడు. అబ్రహాము నిబంధననే, అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని యూదుడు నమ్ముతున్నాడు అనడానికి చిహ్నము, రుజువు ఏంటంటే వారి పిల్లలను సున్నతి చేయించడం. ఇప్పుడు మోషే దేవుడు ఆ దేశములో నుండి, ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలుని విడిపించి ఛాయారూపకమైన ఈ కనాన్ని వారసత్వంగా వీరికి ఇస్తున్నాడు అని ముందు ఎవరు నమ్మాలి? ఈ నాయకుడే నమ్మాలి, అనగా మోషే నమ్మాలి. మోషే గనక నిజంగా నమ్మి ఉంటే తన కుమారునికి ఏం చేయించేవాడు? సున్నతి చేయించేవాడు. సరే, ఇప్పుడు సున్నతి చేయకుండా వీరు వెళ్తున్నారు. దాని అర్థం ఏంటి అంటే మోషేకే నమ్మకం లేదు, ఆ దేవుడు వారిని విడిపిస్తాడు, ఈ కనాను దేశాన్ని స్వాస్యంగా ఇస్తాడని ఆ నమ్మకం లేకుండా వెళ్తున్నాడు. కాబట్టే తన కుమారుని చంపడానికి దేవుడు సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే సిఫోరా చేసినటువంటి పని, వాడిగల కత్తి ఒకటి తీసుకుని ఆ కుమారునికి అక్కడే సున్నతి చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. కాబట్టి అబ్రహాము వాగ్దానాన్ని, అనగా ఆ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అనే ఆ వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని నమ్మినటువంటి ప్రతి యూదుడు ఈ సున్నతి అనేటువంటిది ఖచ్చితంగా పొందవలసిన వాడై ఉన్నాడు. అదే అన్యునికి సున్నతి పొందాల్సిన అవసరత లేదు ప్రియుల. అన్యులకి సువార్త పొందాల్సిన అవసరత లేదు. మరి వారికి దేవుడు ఈ స్వాస్యములో పాలిభాగం ఇచ్చాడు కదా. దేవుడు అన్యులకే యూదులకేమో అంత అలాగా స్వాస్యాన్ని ఇచ్చాడు. మరి అన్యులకి మరి ఏంటి, అన్యులకి ఎలాగా అని మనం చూస్తే 12వ అధ్యాయంలో వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. 12వ అధ్యాయంలో అబ్రహాముకు ప్రామిసెస్ ఇచ్చాడు. 5 రకాలైనటువంటి వాగ్దానాలు దేవుడు అబ్రహాంతో చేశాడు. వీటిని రెండిటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. చాలాసార్లు ఈ రెండిటిని మనం కలిపి చదివేస్తూ ఉంటాం. ఈ రెండిటిని కూడా కలిపి చదివేస్తూ ఉంటాం. 15వ అధ్యాయములో ఇవ్వబడింది యూదులకు మాత్రమే, అనగా అబ్రహాము సంతానికులకు మాత్రమే అది ఇవ్వబడింది వాగ్దానము. మరి అన్యులైనటువంటి వారు సమస్త ప్రజలందరికీ ఇవ్వబడింది ఏంటంటే 12వ అధ్యాయంలో ఇవ్వబడిన వాగ్దానములు మాత్రం అది సమస్త ప్రజలకు ఉద్దేశింపబడింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, 12వ అధ్యాయంలోనికి మనం వస్తే 12వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదివితే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నేను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును, నేను దూషించి వారిని దూషించదును. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. భూమి యొక్క
సమస్తమై జనములు, సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడనని అబ్రహాముతో అనగా, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి. అంటే లోకములో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఆశీర్వాదమునకు పాత్రులవుతారు అని అబ్రహాముతో ఈ వచనము తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ వచనములు, ఈ వాగ్దానాలు యూనివర్సల్. అంటే యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడు లేడు, ఏ మతస్థుడికైనా, ఏ జాతి వాడైనా, ఏ ప్రజలకైనా, ఏ తెగకైనా సరే ఈ వాగ్దానము వర్తిస్తుంది. ఎందుకంటే ఈ దేవుడు చెప్పినటువంటి మాట, భూమి యొక్క సమస్త వంశములు దీని ద్వారా ఆశీర్వదింపబడతారు అనేటువంటి ఈ ఆశీర్వచనం. అయితే ఎలాగా ఈ ఆశీర్వచనము భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుంది ఈ ఆశీర్వచనం భూమి మీద ఉన్న ప్రజలందరికీ? ఎలాగంటే మళ్ళా గలతీల్లో రాయబడిన పత్రికలో దీనికి మనం జవాబు ఇదివరకు కూడా మనం చూసాం. పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఆశీర్వచనము ప్రజలందరికీ కలుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆశీర్వచనము ఎక్కడ ప్రారంభమైందంటే అపోస్తుల కార్యముల దగ్గర ప్రారంభమైంది. అపోస్తుల కార్యముల దగ్గర ఎవరు ఈ మాటలు మాట్లాడుతున్నారు, లేకపోతే ఎవరి మీద ఆత్మ దిగి వచ్చింది అని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు, అక్కడ ఎలాంటి వారు ఉన్నారు? అనేక దగ్గర 16-18 నేషన్స్ ప్రజలు అక్కడ ఉన్నారు. ఆ దేశాల ప్రజలు అక్కడ ఉన్నారు. ఆ పెంతెకోస్తు పండగ నాడు అనేక దేశముల నుండి యెరూషలేమునకు ప్రజలు వస్తారు. అయితే ప్రజలందరిలో అనేక రకాలైనటువంటి దేశస్థులు ఉన్నారు. అందుకనే అందులో ఒక్కొక్కరు మరి మనం చూసినట్లయితే అందరూ నిండిబడిన వారే వారి వారి భాషల్లో మాట్లాడుతున్నారు. ఇక్కడ భాష అంటే ఏదో కొత్త భాష, తెలియని భాష కాదు. ఏ భాష ఇది? వీరు మాట్లాడిన మాట వారి వారి ఎంతమంది జనాలైతే వివిధ దేశాల నుండి ప్రజలు వచ్చారో వారి దేశాల భాషలతో వీరు మాట్లాడుతున్నారు. ఉదాహరణకి ఇప్పుడు పేతురే ఉన్నాడండి. పేతురుకు మరి మహా వస్తే ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఎబ్రీ భాష, లేకపోతే ఇంకొక గ్రీక్ కానీ ఇంకొకటి ఏదో ఒకటి 2-3 వచ్చి ఉండాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, చాలా దేశాల ప్రజల యొక్క లిస్ట్ కూడా కింద రాయబడి ఉన్నాయి. ఆ దేశ ప్రజల యొక్క భాషలో వీరికి రానప్పటికీ వీరు వాళ్ళ భాషలో మాట్లాడారు. ఎలా మాట్లాడారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా వాళ్ళ భాషల్లో మాట్లాడినటువంటి ఆ మాటలకి వీరు ఆశ్చర్యపడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి, అక్కడ దేశాల 5వ వచనం నుండి మనం చూస్తే యెరూషలేములో కాపురం ఉండిరి, వచ్చి విని కలవరపడ్డారు. చూడండి, ఎలాంటి మాటలు వీరు విని కలవరపడ్డారంటే, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులు కూడి వచ్చి ప్రతి మనుష్యుడు ఎవరి భాషలో మాట్లాడారు? తమ భాషలో మాట్లాడారు. వేరే ఏదో కొత్త భాషలో కాదు, వాళ్ళ భాషల్లో మాట్లాడేసరికి వీరికి ఏం కలిగిందంటే విని కలవరపడ్డారు. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలలీరు కారా? గలలీలైన వీరికి మన భాష ఎలా వచ్చింది? గలలీలైన వీరికి మన భాష తెలియదే, కానీ వీళ్ళు మన భాషలో మాట్లాడుతున్నారు ఏంటని ఆయా దేశాల నుండి వచ్చినటువంటి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఇది మనకు భాష రాదు, కానీ మన భాషలో వీళ్ళు దేవుని సంగతులను వివరిస్తున్నారు, ఇది ఎలా సాధ్యమని వాళ్ళు ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు,
ఇలామీలు, మెసొపొతేమియా, యూదయ, ఆ, ఆసియా, ఆ, ఐగుప్తు అనే దేశముల వారందరూ ఆ, ఆ, రోమా నుండి పరవాసముగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, ఆ, క్రేతీయులు, ఆ, ఇంత లిస్ట్ ఉంది. ఇన్ని దేశాల నుండి వచ్చినటువంటి ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు. వీరందరూ కలిసి మరి వారి వారి భాషల్లో ఈ గలలీలు మాట్లాడుతున్న ఈ విషయాలను చూసి వారందరూ విభ్రాంతి నొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? పోనీ ఏమో అర్థం కాని విషయాలు ఏమైనా మాట్లాడుతున్నారా? అలాగేం కాదు. ఏం మాట్లాడుతున్నారంటే దేవుని గొప్ప కార్యములను వివరించుట వినిచున్నామని చెప్పుకున్నారు. వీరందరూ ఈ భాషలు మాట్లాడే దానికి ఒక అర్థం ఉంది. అర్థం లేని ఒక భాష ఏదో కరబరా అని ఏదో అర్థం కాని విధానంలో వీరు మాట్లాడట్లేదు. వీరు మాట్లాడిన ప్రతి భాష ఒక దేశానికి సంబంధించింది. ఒకడొక మాట మాట్లాడుతుంటే అది ఒక దేశానికి సంబంధించిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? దేవుని సంగతులను గురించి వాడు ఆ వ్యక్తికి బోధిస్తూ ఉన్నాడు. భాష తెలియకపోయినా వారి భాషలో ఈ వ్యక్తి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దినమున సర్వ ప్రజలందరూ కూడా మరి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వచనం ఏంటంటే, నీ ద్వారా సమస్త ప్రజలను ఆశీర్వచనము పొందుతారు, ఆశీర్వాదం పొందుతారు. ఏంటి ఆ ఆశీర్వాదము అని అంటే పరిశుద్ధాత్మను పొందడమే. పరిశుద్ధాత్మను పొందడమే. ప్రజలందరూ అబ్రహామును ద్వారా విశ్వసించిన వారందరూ పరిశుద్ధాత్మను పొందుతారు. మరలా ఇదొక ఏదో వరంగా, దీనికోసం మనం ఇన్ని రోజులు మనం నిష్ఠగా ఉండాలి, ఇన్ని రోజులు మనం ప్రభు దగ్గర కనిపెడితే ఇది మనకు వస్తుంది అనడానికి లేదు ప్రియులరా. ఇది విశ్వసించిన ప్రతి ఒక్క వ్యక్తికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ అబ్రహామునికి ఇచ్చినటువంటి ఆ ఆశీర్వచనము, నీ ద్వారా సమస్త వంశముల వారు ఆశీర్వాదము పొందుతారు అనేటువంటి ఆ విషయాన్ని మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. తర్వాత ఈ సున్నతి అనేటువంటిది, దాని గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎవరు సున్నతి పొందాలంటే అబ్రహాము సంతానికులు, అబ్రహాము ద్వారా పుట్టినటువంటి వారు సున్నతి పొందాలి. అది కూడా దేనికి వారు పొందుతారు? క్రీస్తు అబ్రహాముకు నిబంధన చేశాడు. ఏమనంటే, నీ జనమునకు ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తాను, నీ జనానికి ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తాను. కాబట్టి అబ్రహాము ద్వారా పుట్టినటువంటి జనాంగం అంతయు కూడా ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తాడు దేవుడని నమ్మిన వారందరూ సున్నతిలో పాల్గొంటారు. అయితే నమ్మని వారికి మరి ఏంటి అనేది మనం చూసాం. అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వచనము ద్వారా ఈ ఆశీర్వచనం మనకు కూడా లభిస్తుంది అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుని ఉన్నాం. అయితే సున్నతి అంటే ఇతర దేశస్తులు, గ్రీకు అని, యూదులు కానిటువంటి వారందరూ కూడా అన్యులని మనం పిలుస్తున్నాం కదా. ఈ అన్యులైన వారందరికీ కూడా సున్నతి పొందాల్సిన అవసరత ఇప్పుడు లేదు. ఎందుకు లేదనంటే, మనకి ఆల్రెడీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములో మనమందరము పాలిభాగస్థులమై ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా మరలా విశ్వాసం ఉంచాల్సినటువంటి, లేదా ఏదైతే ధర్మశాస్త్రం ఉందో దాన్ని పాటించాల్సినటువంటి విషయము మరి యూదేతరులకు, అనగా అన్యులైనటువంటి వారికి లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చేయబడినటువంటి ఈ యొక్క బలవంతపు లేదా సున్నతి చేయించేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ తీతు అనేటువంటి ఈ వ్యక్తి
గ్రీసు దేశస్థుడు కాబట్టి ఇతనికి సున్నతి అవసరం లేదు అనేటువంటిది మనం నేర్చుకుని ఉన్నాం. సరే, ఇప్పుడు అపోస్తుల కార్యాలకు వద్దాం. తిమోతి దగ్గరికి వచ్చినప్పుడు తిమోతి మరి ఎలాంటి వ్యక్తి అని మనం ఆలోచన చేస్తే 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మనం చూస్తే, పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇక్కడ మనం చూస్తున్నాం తీతు ఏ దేశస్థుడు అని మనం విన్నాం, ఇందాక చదివిందా. గ్రీసు దేశస్థుడికి పౌలు ఇందాక చెప్పినట్లుగా సున్నతి అవసరం లేదు, ఎందుకంటే ఇతడు యూదుడు కాదు కాబట్టి ఇతనికి సున్నతి అవసరం లేదని తీతు విషయంలో చెప్పాడు. సరే, ఇప్పుడు తిమోతి విషయానికి వస్తే తిమోతి యొక్క తండ్రి ఏ దేశస్థుడు, గ్రీసు దేశస్థుడు. కానీ ఆమె తల్లి యూదురాలు అనే విషయాన్ని అక్కడ స్పష్టంగా వ్రాయబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, విశ్వసించిన యూదురాలి కుమారుడు. మరి అతని తండ్రి గురించి మరి పెద్దగా రాయబడలేదు, అతని దేశం గురించే రాయబడింది. మరి అతడు విశ్వసించలేదా అనే విషయాలు ఏమీ రాయబడలేదు, కానీ ఆమె తల్లి కోసం మాత్రం రాయబడింది. ఈమె ఒక విశ్వాసురాలైన ఒక యూదురాలు. ఈమె యొక్క కుమారుడు తిమోతి కాబట్టి ఇతడికి ఏం చేశాడంటే యూదురాలు కుమారుడిగా ఈ తిమోతిని ఇదే భయభక్తుల్లో పెంచింది కాబట్టి, ఇదే నిష్ఠతో ఈ తిమోతిని ఇదే భయభక్తుల్లో పెంచింది కాబట్టి ఈ తిమోతిని అక్కడ సున్నతి చేయించడానికి ఒప్పుకున్నట్లుగా పౌలుని మనం చూస్తున్నాం. అతడు లుస్త్రాకు ఇక్కినకు వచ్చిన తర్వాత అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలో యూదులకందరికీ తెలియను గనక వారిని బట్టి అతడిని తీసుకుని సున్నతి చేయించెను. ఇతడి తండ్రి గ్రీకు దేశస్థుడైనప్పటికీ కూడా ఆమె తల్లి విశ్వాసురాలైనటువంటి ఒక యూదురాలు కాబట్టి ఆ తల్లి పెంపకంలో పెరిగినటువంటి ఈ కుమారుడైన తిమోతిని ఈ సున్నతి అంటే యూదుడుగా గుర్తించి, యూదుడైన విశ్వసించిన ప్రతివాడు సున్నతి పొందడంలో తప్పులేదు. ఎందుకంటే అతడు సున్నతి పొందుతున్నాడంటే అది ఒక విశ్వాసపు చర్య. దేని మీద విశ్వాసం? దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, ఈ దేశాన్ని స్వాస్యంగా నీ కుమారులకు ఇస్తానని ఆ వాగ్దానాన్ని నమ్మిన కారణం చేత వీరు సున్నతి పొందుతున్నారు. కాబట్టి తిమోతి విషయంలో ఈ చర్య సబబైందే, రైట్ అయిందే. కాబట్టే ఇతనికి సున్నతి చేస్తా ఉన్నాడు. తీతు అతడి గ్రీకు దేశస్థుడు కాబట్టి కంప్లీట్గా అతడికి సున్నతి అవసరం లేదు అని అతడి విషయంలో సున్నతిని వ్యతిరేకించాడు. కాబట్టి ఇలాగా మరి ఇది తెలియనటువంటి వారు మరి వీరు క్రైస్తవులే కాదు, కపట సహోదరులు అయినటువంటి వారు ఏం చేశారంటే బలవంతంగా తీతును కూడా సున్నతి చేయించాలని మరి చూసినప్పుడు మరి ఈ పౌలు మిగిలిన వారందరూ మరి ఆ స్థితిని వ్యతిరేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇది పౌలే తీసుకుని వచ్చాడు. ఏమని? యూదేతరులకు అనగా అన్యులకు సున్నతి అవసరం లేదు అనేటువంటి కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేసింది పౌలు మాత్రమే. మిగిలిన వారందరూ దీన్ని సపోర్ట్ చేశారు. మిగిలిన మతాల నుండి వచ్చినటువంటి వారికి కూడా సున్నతి చేయించేయడానికి వారు రెడీ అయిపోయారు. కాబట్టి మిగిలిన అన్యులైన వారెవ్వరూ కూడా సున్నతి పొందవసరం లేదు అని ఎస్టాబ్లిష్ చేసింది ఈ పౌలు మాత్రమే. కాబట్టి ఇతని యొక్క సువార్త మరి మనుషుల యోచన దగ్గర నుండి కానీ మనుషులు ఎవ్వరూ ఇతనికి బోధించలేదు, స్వయంగా దేవుడే బోధించాడు. కాబట్టే ఈ విధానాన్ని ముందుకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. మరి ఈ కింద వచనాలన్నింటినీ కూడా మనం చదివినట్లయితే మరి మనుషుల యోచన నుండి దీన్ని నేను పొందలేదు, పూర్వమందు యూదా మతస్థుడినై ఉండినప్పుడు నేను
దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేసు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యోధా మతములో ఆధిక్యత నొందితనని నా ఆ, నడి- నడవడిని గూర్చి మీరు వింటిరి. తన గురించి తాను సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎంత ఏ విధంగా నేను ఈ విషయాల్లో నేను ప్రావీణ్యత పొంది ఉన్నానో, యోధా మతం అంటే నిష్ఠా గరిష్టతో నేను ఉన్నాననేటువంటిది మీకు తెలుసు అని చెప్తూ అతని యొక్క ఏమంటాం ప్రయాణించినటువంటి స్థలాల గురించి కొన్ని అతడు తెలియచెప్తా ఉన్నాడు. 15వ వచనం నుండి మనం చూస్తే, దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు తల్లి గర్భమందు. ఆయన నన్ను ఏర్పరచుకుని నన్ను ప్రత్యేకపరిచి నన్ను పిలుచుకున్నాడు. అన్యజనుల్లో నేను ఈ సువార్తను, కుమారుని గురించిన సువార్తను ప్రకటించాలని ఆయన నన్ను మరి కలుసుకుని నాతో ఈ సువార్తను ప్రకటించాడని చెప్పి అతను ప్రయాణించినటువంటి అతని మార్పు చెందినటువంటి విధానాన్ని అతడు మరి తెలియచెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 17వ వచనం నుంచి చూద్దాం, 16 నుంచి చూద్దాం. ఆయన నా యందు బయలుపరిచి అనుగ్రహించినప్పుడు మనుష్యుల మాత్రముతో నేను సంపాదించలేదు. నాకంటే ముందుగా అపోస్తులుగా ఉన్న వారి యొద్దకు నేను యెరూషలేమునకైనా వెళ్ళలేదు, కానీ వెంటనే నేను అరేబియా దేశంలోనికి వెళ్ళాను. ఈ చాట్ను కనుక మీరు చూసినట్లయితే పౌలు సువార్త పొందిన మూలం ఎక్కడి నుంచి ఇతనికి పౌలుకు సువార్త అందింది అనేటువంటి దానికి ఎస్టాబ్లిష్ చేయడానికి మరి కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనంలో అతడు రాశాడు, నేను సంఘాన్ని తీవ్రంగా నేను హింసించినటువంటి ఒక హింసకుడిని అని తనకు తానే చెప్పుకుంటున్నాడు. యోధా మతములో నేను ఆధిక్యత నొందినటువంటి వాడిని అని చెప్తున్నాడు. 14వ వచనంలో పితరుల పారంపర్యాచారముల అంతటి యందు నేను విశేష ఆసక్తి కలిగినటువంటి వాడిని. ఈ యోధా మతం అంటే అంత పిచ్చిగా నేను ఉన్నటువంటి నన్ను మార్పు తర్వాత అతని చరిత్రను మనం చదివితే వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే, నేనేమి పేతురు యోహానులు అప్పటికే అపోస్తులుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళలేదు, మరొక మనుష్యుని దగ్గరికి వెళ్ళలేదు. తిన్నంగా నేను ఎక్కడికి వెళ్ళానంటే దేవుని మాట చొప్పున అరేబియాలో దేశంలోనికి నేను వెళ్ళాను అని 17వ వచనంలో అతడు చెప్తా ఉన్నాడు. 17వ వచనంలో అతడు చెప్పినటువంటి అరేబియా తర్వాత అక్కడికి వెళ్ళాను, కానీ వెంటనే దమస్కు పట్టణమునకు పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చింది. ఫస్ట్ అరేబియాకి వెళ్ళాడు. అరేబియాలో కొంతకాలము దేవుని యొద్ద అతడు తర్ఫీదు పొందాడు. దేవుడే అతనికి కొన్ని విషయాలు బోధించాడు. బోధ నొందిన తర్వాత అతడు దమస్కు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దమస్కు నుండి అతడు 3 సంవత్సరములైన తర్వాత అయితే ఈ సిరియా అలాగే సిలిసియా ప్రాంతానికి కూడా ఇతడు ప్రయాణమయ్యాడు. ప్రయాణమైన తర్వాత 3 సంవత్సరములు మరి తర్వాత కేఫాను కలుసుకోవాలని పరిచయం చేసుకోవడానికి యెరూషలేములోనికి వచ్చాడు. కాబట్టి అక్కడ ఏమో 14 సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 3 సంవత్సరాలు ఇక్కడ కేఫాను కలుసుకోవడానికి ముందు 3 సంవత్సరాలు గడిపిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దీని తర్వాత ప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబును మరి చూసినట్లుగా అతడు ఇస్తా ఉన్నాడు 19వ వచనంలో. అతన్ని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూసింది. ఇప్పటికి 2 అపోస్తులు చూశాడు. అందులో మొదటివాడు కేఫాని చూడాలని యెరూషలేముకి వెళ్ళాడు.
తర్వాత రెండోది ప్రభువు సహోదరుడైన యాకోబుని చూచాను, అతను తప్ప మరెవరిని చూడలేదు. అంటే ఇప్పటికే మరి ఇతనికి ఉన్నటువంటి కలిసినటువంటి వీరి లిస్టులను మనం చూస్తే యెరూషలేములోకి వచ్చిన తర్వాత ఇద్దరు అపోస్తులు మాత్రమే, కేఫాను యాకోబును మాత్రమే కలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వచనాలు మనం చదివితే 20వ వచనము నుండి ఇందాక చూసాం కదా, మన సిరియాను కిలికియా ప్రాంతాలకు ఇతడు వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత క్రీస్తు నందున్న యోదయ సంఘం అంతటి వారికి వాళ్ళకి కూడా నా ముఖ పరిచయం అంటే ఇతడు ఎక్కడికి వెళ్ళలేదని, అంటే పోనీ ఆ సంఘాల దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా నేర్చుకున్నాడంటే వాళ్ళ సంఘాల యొక్క ముఖ పరిచయం కూడా నాకు లేదు. కేఫా అంటే అప్పుడు దాకా తెలియదు, క్రీస్తు సహోదరుడైన యాకోబు తెలియదు, యోహాను తెలియదు, వీరెవరిని నేను కనుగొనలేదని కలవలేదని చెప్తున్నాడు. ఇవన్నీ చూసినటువంటి ఈ లిస్ట్ అంతా మనం చూస్తే వీరెవ్వరి దగ్గర నేను నేర్చుకోలేదనే పాయింట్ మాత్రం ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. తర్వాత 2వ వచనం మనం చూస్తే అటు పిమ్మట 14 సంవత్సరముల తర్వాత నేను తీతుని వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేములకు మరలా ఇంకొక 14 సంవత్సరాల తర్వాత తీతు బర్నబాలతో సహా యెరూషలేములోనికి వెళ్ళాడు. అయితే యెరూషలేములోనికి వెళ్ళి యెరూషలేములో ఎలా వెళ్ళాడు? ఇతడేదో నాకు చాలా విషయాలు తెలుసు, నా యొక్క విషయాల్ని వాళ్ళ దగ్గర ప్రదర్శిద్దామని వెళ్ళలేదు, కానీ దేవదర్శనం ప్రకారం దేవుడు వెళ్ళమని చెప్తేనే అతడు ఆ ప్రాంతానికి వెళ్ళి నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక పోయినదేమో అని నేను అన్యజనులో ప్రకటించుచున్న సువార్త వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విషదపరిచేదని వీళ్ళకి చెప్పాడు. ఆ అపోస్తులుగా ఉన్నటువంటి వారందరికీ దేవుడు బయలుపరిచిన సువార్తని అప్పుడు అపోస్తులకి చెప్పినట్లుగా మేము అక్కడ రాయబడతా ఉంది. తర్వాత మరి 5వ వచనంలో మనం చదివితే సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. వాళ్ళు చెప్పిన చాలా విషయాల్లో కాంట్రవర్సీలు వచ్చినాయి వారి ఇరువురి మధ్య, ఇది తప్పు అనడానికి. అయితే సువార్తగా ప్రకటించడానికి వారికి ఎంత మాత్రమును వారు చెప్పిన విషయాలకు ఇతరు ఎంత మాత్రమును లోబడలేదు, ఒప్పుకొనలేదు వాటి విషయాలు. ఎందుకంటే ఇది మనుషుల యొద్ద నుండి నేను పొందలేదు, దేవుడే స్వయంగా ప్రకటించమని చెప్పాడు, కాబట్టి ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా ప్రకటిస్తున్నానని అపోస్తలుల సైతం ఎదిరించి వారి విషయాల్లో ఏకీభవించకుండా వారిని కూడా ఆ తప్పులను సరిదిద్దినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 6వ వచనం కూడా చేస్తే ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారంతటి వారైనా అపోస్తలులను సైతము కూడా తీసిపారేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎంత వారైనా నాకు ఏమాత్రం లక్ష్య పెట్టను, ఎందుకంటే ఇది వాళ్ళు కాదు నాకు నేర్పించింది, దేవుడే స్వయంగా నాకు నేర్పించాడు అని తెలియ చెప్తా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ ఎన్నికైన వారి యొద్ద కూడా ఈ విషయాలు నేర్చుకొనలేదు, దేవుడే నాకు నేర్పించాడని ఆ విషయాల గురించి ప్రభువు చెప్తా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి అప్పుడు ఈ విషయాలన్నింటిని కూడా క్షుణ్ణంగా వారికి విశదపరిచిన తర్వాత అప్పుడు అపోస్తలులు ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఈ పౌలుకును బర్నబాకును ఒక హ్యాండ్ షేక్ అగ్రిమెంట్గా వారు కరచాలనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం నుండి కలిపి చూద్దాం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుగా నుండుటకు పేతురును సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తలుగా నుండుటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారును
నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికిని అపోస్తులుగా ఉండవలన చెప్పి తమతో పాలివారొకటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చేది. అంటే అప్పుడు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. అప్పుడు దాకా పౌలు చెప్పిన బోధల్లో కొంత ఆర్గ్యుమెంట్ వీరి మధ్య జరిగింది. ఏంటంటే ఈ సున్నతి విషయాల్లో, లేకపోతే ఆ ప్రత్యేకమైన దినాల విషయాల్లో, ఆ తినే విషయాల్లో, ఏది తినచ్చు ఏది తినకూడదు, ఏది మంచి రోజు ఏది మంచి రోజు కాదు, సున్నతి ఎవరు పొందాలి ఎవరు పొందకూడదు అనే విషయాల్లో వాళ్ళ మధ్యన తర్జన భర్జనలు జరిగిన తర్వాత దేవుడు ఇతనికి ఇచ్చిన కృపను వీరు కనుగొని దేవుడు స్వయంగా యూదులకి మేము అన్యజనులకు అపోస్తలుగా దేవుడు నిన్ను నియమించాడు అని ఒప్పుకొని అప్పుడు వారి ఇరువురు కూడా ఈ అపోస్తలును పౌలు బర్నబా ఈ ఇరువురు పార్టీలు కూడా హ్యాండ్ షేక్ అగ్రిమెంట్ చేసుకుని సరే మేము అపోస్తలకు యూదులకు మేము స్వార్థ ప్రకటిస్తాం, మీరు అన్యులకు ప్రకటించండి అని వారు కరడచాలనం చేసుకుని వారు ఒక అగ్రిమెంట్కి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరిని సహితము ఒకానొక సందర్భంలో సరిదిద్దినటువంటి కొన్ని సందర్భము కూడా మరి వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఈ ఏదైతే విషయాలు మరి క్రీస్తు ప్రభువారు స్వయంగా అపోస్తులకు నేర్పించాడో ఆ నేర్పించిన విషయాలను మాత్రం ఖచ్చితంగా ఆ విషయాలకు ఇతడు లోబడి ఉన్నాడు అనే విషయాన్ని మనం ఈ భాగంలో నేర్చుకోవచ్చు. కాబట్టి సున్నతి విశ్వసించిన యూదులకు మాత్రమే, అది విశ్వాసపు చర్యగా దాన్ని ప్రకటించాడు. సున్నతి అన్యులకు మాత్రం సున్నతి అవసరం లేదు అనే విషయాన్ని కూడా అతడు ఖచ్చితంగా చెప్పాడు. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మరి యూదులు అయినటువంటి మత పెద్దలుగా లేకపోతే అప్పటికే స్తంభములుగా ఎంచబడిన ఈ కేఫా, తర్వాత యాకోబు, యోహానులకు కూడా మరి అనేక విషయాలు వారితో చర్చించి వారితో ఒక అగ్రిమెంట్కి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ విషయాలన్నిటిని బట్టి చూస్తే ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? స్వయంగా దేవుని యొద్ద నుండి అపోస్తలులకు పౌలుకు అందింపబడింది. మరే మానవుడు దీనిని అతనికి బోధించలేదనే విషయాల్ని రాస్తా ఉన్నాడు. అయితే పౌలు బోధించినటువంటి బోధల్లో ప్రధానమైనటువంటివి ఏంటి అని మనం ఆలోచన చేస్తే క్రిస్టాలజీ కోసం ఎక్కువగా మాట్లాడినట్లుగా అతని బోధనలో మనం చూస్తాం. అనగా క్రీస్తుని గురించిన అధ్యయనం, ఏదైతే క్రీస్తు ప్రభువుని గురించి, ఎందుకంటే స్వయంగా క్రీస్తుని చూశాడు, స్వయంగా క్రీస్తు ప్రభు యొద్ద విషయాలను నేర్చుకున్నాడు కాబట్టి క్రీస్తునే ప్రకటించడం చూస్తా ఉన్నాం. అందుకనే చాలా పత్రికల్లో కూడా ఆ మాటలు మనం చూస్తాం. నేను సిలువ వేయబడిన క్రీస్తునే నేను ప్రకటిస్తూ ఉన్నాను. అంటే క్రీస్తునే, ఆయన సిలువ వేయబడిన స్థితి ఏంటి అని వాటి మీదే ఇతని యొక్క దృష్టి అంతా ఉంది. తర్వాత రెండోది సొటీరియాలజీ అనేటువంటి మాట మనం వింటాం. అంటే ఇది ఒక శాస్త్రము. ఇది దేని కొరకంటే స్టడీ ఆఫ్ సాల్వేషన్, అనగా రక్షణ గురించిన శాస్త్రాన్ని మనం సొటీరియాలజీ అనే మాట మనం అర్థం చేసుకోగలుగుతాం ప్రియులారా. అంటే రక్షణ, ఒక వ్యక్తికి ఎలాగ రక్షణ కలుగుతుంది అనే విషయాల మీదే పౌలు బోధలు ఎక్కువగా ఉంటాయి. ఎలా కలుగుతుంది రక్షణ అని అంటే ధర్మశాస్త్ర క్రియలు ఆచరించడం వలన కాదు, కానీ విశ్వాసము వలన మాత్రమే రక్షణ సాధ్యమవుతుంది అనేది క్రీస్తు పౌలు యొక్క బోధ, ప్రధానమైన బోధ. అందుకనే రోమా అంతా కూడా దీన్నే మనం చూస్తాం. ప్రత్యేకంగా 3వ అధ్యాయంలో 20, 21, 22 వచనాలు మనం చదివితే ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. అది క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమునదై నమ్మే ప్రతి వారికి దేవుని నీతి. కాబట్టి విశ్వాసం అనేటువంటిది ద్వారానే క్రీస్తును మనం ఒక సంబంధాన్ని మనం ఏర్పరచుకోగలుగుతాం. కాబట్టి నీతి రావాలంటే విశ్వాసము, క్రీస్తు యేసునందు విశ్వాసం మూలంగానే కలుగుతుంది అనేటువంటిది పౌలు యొక్క ప్రధానమైన బోధలు. క్రిస్టాలజీ, క్రీస్తుని గురించిన అధ్యయనం, ఇదే అతని బోధల్లో
రెండవది, రక్షణ ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఆ క్రీస్తును నమ్మితే తప్ప మరొక విధానంలో నీకు ఈ రక్షణ ఎక్కడి నుంచి రాదు అనేది ఇతని యొక్క ప్రధానమైన బోధలు. కాబట్టి పౌలును ఇతని బోధను అంటే చాలామంది పౌలు బోధనను తీసేస్తారు. ఎందుకంటే ఇతడు దేవుణ్ణి చూడలేదు, క్రీస్తును యేసు ఇతన్ని కలుసుకోలేదు, 12 మంది శిష్యులను తర్ఫీదు చేశాడు, వారి మాటలే మనం వినాలి, పౌలు మాటలను మనం పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే ప్రభు అసలు ఇతన్ని బోధించినట్లుగా ఎక్కడ మనకు ఆధారాలు లేవని చాలా చోట్ల మరి చెప్తూ ఉంటారు. పౌలు దాని కొరకే స్వయంగా చెప్తున్నాడు, నేను పొందినటువంటి ఈ బోధ మనుషులెవ్వరు నాకు నేర్పించలేదు, స్వయంగా దేవుడే నాకు దీన్ని బోధించాడు. ఆ బోధ ఈ స్తంభములుగా పిలువబడే యాకోబు, యోహానులు, కేఫాలను సైతము సరిచేసినటువంటి బోధగా అతడు దాన్ని పేర్కొంటున్నాడు. కాబట్టి ఇతని బోధ మరి సాక్షాత్తు దేవుని యొద్ద నుండి అనుగ్రహింపబడిన బోధ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అథారిటీతోనే దేవుని యొద్ద నుండి ఇతనికి వచ్చినటువంటి ఆ ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రత్యక్షతను ఇతనికి ఇవ్వబడిన అపోస్తల అధికారంతో ఇతడు మిగిలిన అధ్యాయాల్లో ఏదైతే తప్పుడు బోధలుగా మరి రాశాడో ముందు, నా బోధన విడిచి లేకపోతే మీకు ప్రకటించిన బోధన విడిచి మీరు ఇంత సులువుగా వేరే బోధలోనికి మళ్ళీపోతారు అనే విషయాన్ని నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగిందని చెప్పాడు. ఆ మళ్ళీపోయిన విషయాల్లో మరలా వీరిని సరిచేయడానికి అతడికి ఇవ్వబడిన అథారిటీని ఉపయోగించి మరి ఆ కొన్ని విషయాలను సరిచేసాడు. అవి ఏంటనేటువంటివి 2వ అధ్యాయం నుండి ప్రారంభమవుతాయి. అవి వచ్చే వారం నుండి మనం ధ్యానం చేద్దాం. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు కొద్ది విషయాలు మీ వాక్య భాగముల నుండి మీరు మాతో మాట్లాడిన మాటలన్నీ మా వినికిడిలో మేము భద్రం చేసుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి. పౌలుకి ఇవ్వబడిన బోధ అది మనుషులు యొద్ద నుండి వచ్చింది కాదు, కానీ దేవుని యొద్ద నుండి వచ్చిందనేది మేము గ్రహిస్తా ఉన్నాం. ఆ బోధ మాకును ప్రకటింపబడుతుంది. మేము ఈ బోధ విన్నవారమై నైనా తండ్రి, క్రీస్తు యేసు యొక్క సువార్తను తప్ప మరే రకమైనటువంటి ఇతర బోధలకు మేము చెవియొగ్గకుండా, వాటి నుండి మేము తప్పిపోకుండానట్లుగా మేము కాచుకొనడానికి కావలసిన జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించమని, విన్న వాక్యమును మా వినికిడిలో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.